మొన్న మా చిన్నోడికి నవోదయ ఎగ్జామ్ ఉండే. ఇంకా అది రాపించడానికైతే తీసుకెళ్ళాం. ఎగ్జామ్ టైం అయిపోయే వరకైతే సెంటర్ దగ్గరే ఉన్నాం. ఇంకా టైం అయిపోయిన తర్వాత ఎగ్జామ్ స్టార్ట్ అయిపోయిన తర్వాత తాళం అయితే వేసేస్తారు కదా గేట్ ముందు అయితే 2 అవర్స్ నిల్చోవాలంటే చాలా కష్టం అనిపించింది. ఇంకా అందుకే డ్యామ్ దగ్గరికి అయితే వెళ్ళాం. కాసేపు అయితే అలా కూర్చొని వెళ్ళొచ్చు కదా, టైం అయితే అయిపోతుంది. ఇంకా పిల్లలైతే ఏమైనా ఎగ్జామ్ రాస్తేనైతే వాళ్ళకంటే ఎక్కువ టెన్షన్ మనకే ఉంటుంది కదా, ఎలా రాసారో గేట్ ముందు నిల్చున్నంత సేపు అయితే టైం అయితే గడవలేదు, కానీ ఇలా డ్యామ్ దగ్గరికి వస్తే మాత్రం టైం అయితే ఉట్టిగానే గడిచిపోయింది. వాకింగ్ స్టైల్ అయితే చూసి నవ్వుకోకండి. ఇలా వాటర్ దగ్గర కూర్చుంటే ఎంత పీస్ఫుల్ గా అనిపిస్తుందో కదా. మా చిన్నోడి ఎగ్జామ్ నా ఫాస్టింగ్ అయితే ఒకే రోజు అయింది. ఇంకా ఆ రోజు సాటర్డే కాబట్టి నేనైతే ఏం కూడా తినిపోలేదు. నాకైతే ఫుల్ అంటే ఫుల్ అయితే ఆకలేసింది. ఎటన్నా బయటికి వెళ్తేనే ఇలా ఆకలేస్తుంది. ఇంటి దగ్గర ఉంటే నైట్ టైం వరకైనా ఫాస్టింగ్ ఉన్నా కూడా ఏమనిపించదు. ఇంకా ఇంటికి రావడంతోనే ఫస్ట్ అయితే రైస్ పెట్టేసుకొని తర్వాత టమాటా పప్పు కర్రీ అయితే చేసేసుకున్నాను. టమాటా పప్పు కర్రీ అయితే ఫాస్ట్ గా అయిపోతుంది అని అదే ప్రిపేర్ చేశాను. అదేంటో కానీ ఫాస్టింగ్ ఉన్న రోజు బయట ఏమైనా తినాలనిపించదు, ఎందుకో ఏమో నాకైతే అసలు. ఇంటికి వచ్చిన తర్వాత మన ఇంట్లో మనం ప్రశాంతంగా కూర్చొని తింటే ఆ ఫీలింగే వేరే ఉంటుంది కదా.